నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. భారత ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్ల మీద నిషేధం విధించిన దగ్గర నుంచి, రద్దు చేసిన దగ్గర నుంచి చాలామంది సామాన్యుల్లో ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి, అపోహలు వస్తున్నాయి, ఆందోళనలు వస్తున్నాయి. దానికి సంబంధించి యోయో టీవీకి ఎన్నో ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మా యొక్క నిపుణుల ద్వారా మీకు కొన్ని టిప్స్ ఎలా ఉపయోగించుకోవాలో కూడా మీకు ఇప్పటివరకు మీకు తెలియజేశాం. ఈ నేపథ్యంలో అసలు ఏటీఎం నుంచి కొత్త నోట్లు వస్తాయని ఇప్పుడు ఒక ఫోన్ కాలర్ కాల్ చేశారు. అంటే దీనికి సమాధానం ఏంటంటే, ఏటీఎంలలో ఉన్న రద్దయిన పాత నోట్లన్నింటినీ తీసేసి కొత్తవి పెట్టేందుకు మాత్రమే 2 రోజులు ఏటీఎం బంద్ చేశారు. మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నాం. అసలు 500 నోట్లు, 1000 రూపాయలు పాతవి రద్దు చేశారు కాబట్టి వాటిని తీసేయాలి కదా. అందుకోసమే ఏటీఎంలు 2 రోజులు ఆపేశారు. అవి పనిచేయటం ప్రారంభించగానే అన్ని చెల్లే కొత్త నోట్లే వస్తాయి. అంటే మళ్ళీ కొత్తగా భారత ప్రభుత్వం ఏవైతే ప్రవేశపెట్టబోతుందో ఆ నోట్లు వస్తాయి. మనం యాజ్ ఇట్ ఈజ్గా మన కార్డు ఇన్సర్ట్ చేసి అవన్నీ తీసుకోవచ్చు. కాకపోతే విత్డ్రాయల్ చేసే వాటి మీద కాస్త పరిమితి విధిస్తున్నారు. ప్రజలకు చిన్న నోట్లు అవసరం దృష్ట్యా కొద్ది రోజుల పాటు 50 రూపాయలు, 100 రూపాయలు మాత్రమే ఏటీఎంలలో కొద్ది రోజులు ఉంచుతారు. సో అంతేగాని కేవలం 500, 1000 నోట్లు తీసేయటానికి, కొత్త వచ్చే నోట్లు ఇన్సర్ట్ చేయడానికి, 50 రూపాయలు, 100 నోట్లు సర్క్యులేట్ చేయడానికి ఈ 2 రోజులు మాత్రమే ఏటీఎంలు మూసివేస్తున్నారు. అందులో కొత్త నోట్లు యాజ్ ఇట్ ఈజ్గా అప్పట్లో లావాదేవీలు చేసుకోవచ్చు. అయితే విత్డ్రా చేసేటప్పుడు మాత్రం కొన్ని పరిమితులు ఉంటాయి. అది బ్యాంకు యొక్క నిబంధనలకు, ఆర్బీఐ నిబంధనలకు అనుసరించి మనం విత్డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా కొద్ది రోజులు మాత్రమే సర్దుకునేంత వరకు. డోంట్ ఫర్గెట్ టు షేర్, సబ్స్క్రైబ్, లైక్ యోయో టీవీ. యోయో న్యూస్, హైదరాబాద్.